ఒక్కొక్కసారి దేవుని వాక్యాన్ని సాతానుగాడు బోధిస్తుంటాడు మనకు. బాగా గమనించండి, వాడు ఏం చేసి తిక్కమక్క చేసి బోధిస్తుంటాడు. అందుకే ఈరోజు అబద్ధ బోధలు ఎక్కువ వస్తున్నాయి. కారణం ఏంటంటే బోధ ఇది క్రీస్తు బోధే, దేవుని బోధే. ఈ బోధలు ఏం చేస్తాడంటే తిక్కమక్కలు తీసుకొస్తుంటాయి. ఒక సత్యమైన మార్గంలో కాకుండా అసత్యమైన మార్గంలో. ఇక్కడ సాతానుగాడు వాక్యం చూపించి శోధించాడు కదా. ఆ గమనించండి, మీరు మత్తయి రాసిన తర్వాత చూడండి. ఆ 3 భాగాలు కూడా, పైన రొట్టె విషయంలో కానీ, అదేవిధంగా పైనుంచి దూకే విషయంలో కానీ, అదేవిధంగా నువ్వు మొక్కమాండం కానీ, ఈ 3 శోధనలు వాడు నోటితో, వాడు సొంత ఆలోచనలతో ప్రభువాన్ని శోధించలేదు. దేనితో శోధించాడు తెలుసా? దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి శోధించాడు. ఈరోజు జాగ్రత్త. ఒక్కొక్కసారి సాతానుడు గారు నీకు బోధిస్తుంటాడు వెనకాల చెవులు. అది కాదు, పాస్టర్ గారు అలాగే చెప్తారు. అది కదా నీ సొంత బోధ చెప్తుంటాడు, నీ సొంత మార్గంలో నడిపిస్తుంటాడు. కాబట్టి సాతాను తంత్రములను జయించే జయ జీవితము దేవుడి నీకు అనుగ్రహించును గాక.